ఉండే కృప దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఎవరో తెలుసా? మనం నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడైన నీ స్థితిని కూడా ఆశ్చర్యకరంగా మార్చాడు. అవునా కాదా? ఒకప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ఒక చీర ఒంటి మీద ఉంటే ఒక చీర, అమ్మోళ్ళు చెప్పాలి ఇక్కడ, తల నెరిసిన అమ్మోళ్ళు ఉన్నారు ఇక్కడ, అవునా కాదా? ఓ చీర బకెట్లో ఉంటే ఒక చీర ఒంటి మీద ఉంటే అది కూడా ఎలాంటిది? చిరిగిపోయినటువంటి చీర. చూడండి, అంతెందుకు, మనం నడుస్తూ వెళుతున్నప్పుడు అసలే ఇంచుమించు ఇంటిల పాదికి ఒక చెప్పులు జత ఉండేది, ఒకవేళ కొద్ది పరిస్థితి ఉంటే రెండు ఉండేది. అది కూడా చెప్పులు వెళుతున్నప్పుడు చెప్పులు తెగిపోయి పిన్నీసులు అడ్డం పెట్టుకుని చెప్పులు మెయింటెనెన్స్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారా లేదు ఇక్కడ? ఎంతమంది పెట్టుకున్నారు చెప్పులు ఊడిపోతుంటే పిన్నీసులు? మీరు చెప్పర్లే. మీరు గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్తో పుట్టినోళ్ళు, దేవుని స్తోత్రం. అలాంటి స్థితిలో నుంచి దేవుడు మనకి ఎలాంటి పరిస్థితిని ఇచ్చాడు? బెడ్రూమ్కో చెప్పులు, బాత్రూమ్కో చెప్పులు, పెళ్ళికో చెప్పులు, దినానికో చెప్పులు, వాకింగ్కో చెప్పులు, ఇంటి నిండా చెప్పులే. ఆశ్చర్యకరుడైన దేవుడు మన జీవితంలో ఏం చేశాడు? అద్భుతమైన కార్యాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చెప్పండి, మాట చెప్పండి అందరూ కూడా. ఆలోచనకర్త, ఇది ఇంగ్లీష్ లో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? గుడ్ గ్రేట్ కౌన్సిలర్. మనం ఎలా మాట్లాడాలో, మనం ఎలా నడుచుకోవాలో, మన కుటుంబాన్ని ఎలా సంస్కరించుకోవాలో, మన జీవితాలు ఎలా సరిదిద్దుకోవాలో గొప్ప ఆలోచన ఇచ్చే ఆలోచనకర్త. నరసాపురంలో ఒక బీఈడి మాస్టర్, గవర్నమెంట్ మాస్టర్, ఉదయకాల సమయంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా చదువుకున్నాడు, మంచి డిగ్రీలు చదువుకున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు. పొద్దున్నే స్కూల్కి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మంచి బట్టలు కట్టుకుని టిప్ టాప్గా తయారై వెళ్తాడు. కానీ సాయంత్రం వచ్చేటప్పుడు ఫుల్గా మందు తాగి ఎక్కడ పడిపోతాడో తెలీదు. ఆ భార్య పిల్లలు ఏం చేయాలి తెలుసా? ఆ డ్రైనేజీల పక్కన వెతుక్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు తెలుసా? సరైన ఆలోచన లేదు. మద్యం సేవిస్తే మతి భ్రమించిపోతుంది, అల్లరి పాలైపోతాం, ఇబ్బందులు పాలైపోతాం, కుటుంబ పరిస్థితులు నాశనం అయిపోతాయి అనేటువంటి ఆలోచన లేక ఈ రోజున అలాంటి మద్యపానం చేస్తున్నటువంటి అనేకులను దేవుడు తన వైపుకు నడిపించుకుని ఆ దుష్ట ఆలోచన నుంచి మంచి ఆలోచనలకు నడిపించిన వారి జీవితాలు ఎన్నో బాగుపడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నీవు ఎలా నడుచుకోవాలో, బుద్ధిమంతురాలు తన ఇంటిని చక్కబెట్టుకుని, మూడురాలు తన ఇంటిని. ఈ బుద్ధిమంతురాలకి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? ఈ జ్ఞానవంతురాలకి ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి? దేవుడిచ్చిన ఆలోచన. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆయన ఆలోచనకర్త అయి ఉన్నాడు.